దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పుడు ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది ఈడీ. ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీ పేర్లతో సహా మొత్తం 7గురిని నిందితులుగా చేర్చింది. అందులో 2 సంస్థలు కూడా ఉన్నాయి. యంగ్ ఇండియన్ అలాగే డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 సంస్థలతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సంపెటోడా, సుమన్ దుబే, సునీల్ భండారి వీళ్లను కూడా నిందితులుగా చేర్చింది. మొత్తం 2 సంస్థలతో పాటు 7గురు నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరును కూడా ఇందులో ప్రస్తావన తీసుకొచ్చింది. 2019-22 మధ్య కాలంలో యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి పెద్ద ఎత్తున విరాళాలు సమకూర్చడంలో రేవంత్ రెడ్డి చాలామందిని ప్రభావితం చేశారు అంటూ అందులో ఆరోపించింది. ఆయన తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చాలామందిని ప్రోత్సహించి విరాళాలు ఇచ్చే విధంగా, లబ్ధి చేకూర్చే హామీలు ఇస్తూ విరాళాలు ఇచ్చే విధంగా ప్రోత్సహించారు అంటూ ఆయనపై పేర్కొంటూ ఈ ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరును చేర్చింది. తాజాగా ఈడీ ఛార్జ్షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును చేర్చడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2019-22 మధ్య యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇప్పించారు రేవంత్ రెడ్డి అంటూ ఈడీ ఈ ఛార్జ్షీట్లో పేర్కొంది. పిసిసి అధ్యక్షుడి హోదాలో విరాళాల కోసం రేవంత్ రెడ్డి పలువురు వ్యక్తులపై, సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చారు. డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులు అంటూ ఒత్తిడి తెచ్చారు అంటూ ఈడీ పేర్కొంది. రేవంత్ రెడ్డితో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సాల్ పేర్లు కూడా ఇందులో చేర్చింది. ఈడీ ఛార్జ్షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుపై కేటీఆర్ సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారు. సీఎం అవినీతి బండారం బయటపడింది అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఇందులో వీళ్ళ పేర్లు మాత్రమే, ఈ 7గురిని మాత్రమే నిందితులుగా చేర్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు యంగ్ ఇండియన్ సంస్థ, అలాగే మరో సంస్థతో పాటు మరో 3గురిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్షీట్లో ప్రస్తావించినప్పటికీ ఆయనను ఎక్కడ కూడా నిందితుడిగా పేర్కొనలేదు. కానీ రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేసి యంగ్ ఇండియన్ లిమిటెడ్కు విరాళాలు ఇచ్చే విధంగా చాలామందిపై ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ ఈ ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొనడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది.